హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను పప్పుల పొడి చేస్తున్నాను. కొంచెం ఒక చిన్న గ్లాసు కందిపప్పు, వేరుశనగకాయ పప్పులు చిన్న గ్లాసు, పచ్చిశనగపప్పు ఒక చిన్న గ్లాసు, చిన్న గ్లాసు మినపప్పు, పెసరపప్పు, కొంచెం ధనియాలు, దానికి సరిపడే ఎండుమిరపకాయలు అన్నీ వేసి వేపేసుకుంటాను అనమాట. వేగిన తర్వాత బాగా పౌడర్ చేసేసుకుంటే ఆ పౌడరు మనం ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి వాటిలోకి బాగుంటుంది అనమాట. పప్పుల పౌడరు అది వేసుకొని తింటే బాగుంటుంది. మేము అప్పుడప్పుడు ఈ పౌడర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. దీంట్లో అన్నీ వేసేస్తాము. ఎండుమిర్చి కొంచెం బాగా వేపేసుకొని పౌడర్ చేసుకుంటాము. వేగిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని వేస్తే బాగా మెత్తగా పౌడర్ అయిపోతుంది. దీంట్లోనే వేసేయాలి ఎండుమిర్చి కూడా. దీనికి సరిపడా మేము కారం కొంచెం ఎక్కువ తింటాము, అందుకని కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకుంటాము. కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం 4-5 మిరియాలు కూడా వేసుకుంటాము. స్మెల్ బాగుంటుంది మిరియాలు వేస్తే. అంతేనండి. పప్పులన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి, అన్నీ మిక్సీ పట్టాను. ఇలా వచ్చింది పప్పుల పొడి. ఇది టిఫిన్లోకి కానీ, దోశ, ఇడ్లీ అన్నిటికీ వేసుకోవచ్చు. ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. నెయ్యి లేకపోయినా తినొచ్చు. అన్నంలోకి కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భలే ఉందండి స్మెల్ అంతా. ఓకే, బాయ్.